మేము అబద్ధాలు చెప్పినా కరెక్టేనా మాతో కాలే మరి నువ్వు ఎట్లా చేస్తానని చెప్పి ఇప్పుడు అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చి పెట్టేది ఉండదు కదా. సో జనం అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆర్థిక పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంది. మనం అనుకుంటూనే ఉన్నాం అది చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్యూచర్ పాలిటిక్స్ ఏ పార్టీల మధ్య వార్ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉంది, సింగరేణి రాబోతున్నాయి 27కి. సో ఇవన్నీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో ఏ రెండింటి మధ్య ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్ఫార్మెన్స్. కాంగ్రెస్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే, ఇప్పటి నుంచే ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్ కనుక తీసుకుపోగలిగితే అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఫెయిల్ అయితే మాత్రం అది ఇమీడియట్ అడ్వాంటేజ్ మాత్రం బీఆర్ఎస్ తీసుకునే సిచ్యువేషన్స్కి అయితే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో నా ఉద్దేశం అయితే ఇట్ విల్ ఒక ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ చాలా ఫాస్ట్గా బీజేపీ చాలా ఫాస్ట్గా ఎన్రోడ్స్ పోతున్నది. ఎవరు నచ్చినా నచ్చకపోయినా కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బీజేపీ ఆల్ ఇండియా లెవెల్లో ఉట్టి మతము నేషనాలిటీ అనేది ఒకటే కాకుండా బీజేపీ కులాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నది. కింది ఓబీసీ కులాలని మన నార్త్ ఇండియాలో చూసినాము. ఈవెన్ యూపీలో వాళ్ళు అధికారంలోకి వచ్చుడు కావచ్చు, ఇతర రాష్ట్రాలలో వచ్చుడు కూడా ఆ క్యాస్ట్ ను కూడా కులాన్ని కూడా భారతదేశంలో ఇచ్చి ఫ్యాక్ట్. ఎవరు అవునన్నా కదా కులరహిత సమాజం ఉట్టి మతం ఒకటే కూడా కాదు. ఇప్పుడు ఈ కులాలను కూడా అందులో క్రష్ అయిన కులాలు, ఎవరైతే పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని కులాలు, వాళ్ళని కూడా రాజకీయంగా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని విషయంలో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా అనగబడ్డ కులాలను కూడా వీళ్ళ పరిగణలకు తీసుకునే చేస్తున్నారు కాబట్టి కదా వాళ్ళ పొలిటికల్ ఎజెండా వాళ్ళ క్లియర్ ఉన్నది. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మొన్న బీసీ టికెట్స్ అని అనుకుందాం, 36 సీట్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. మీకు కాంగ్రెస్ వాళ్ళు 23 ఇచ్చారు, అది కూడా ఓల్డ్ సిటీ 4 ఇచ్చారు. ఆ చర్చ జరుగుతున్నది బీసీలలో. 24 టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. ఆ డిస్కషన్ ఉంది కదా. అటువంటి అంశాలు కనుక వీళ్ళు పట్టుకొని కనుక ఈ రెండు కనుక క్లబ్ చేసిపోయి ఒక భయంకరమైన స్టెప్ తీసుకొని వాళ్ళైతే వస్తున్నారు. చాలా చాలా డీప్ ఆల్మోస్ట్ 33 lakhs ఓట్స్ పడ్డాయి వాళ్ళకి. పెరిగినాయి కదా, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి. అయితే ఇంకొకటి వాళ్ళు ఒకటేని కాకుండా వీళ్ళ ఫెయిల్యూర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ నేషనల్ పర్స్పెక్టివ్ లో ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇట్ హాస్ లాస్ట్ ఇట్స్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది. కాంగ్రెస్ నా దృష్టి మోదీ వర్సెస్ రాహుల్ లాగానే ఈక్వేషన్ ఉంటుంది. ఆ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి వీళ్ళ పాత్ర పెద్దగా ఏముండదు నేషనల్ లెవెల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ డౌన్ ఫాల్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నందుకు కొంచెం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. నేషనల్ పర్స్పెక్టివ్ చూస్తే ఏంటంటే వీళ్ళు పోయి ఆడ చేసేది కూడా ఏం లేదు కదా నాకు అడిగి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బీజేపీ ఈస్ కమింగ్ విత్ రామ్ టెంపుల్ వచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారి గ్యాలోనైజ్ చేస్తారు. జనాలందరినీ తీసుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి పోవుడు ఇవన్నీ వీటన్నిటితో కొంచెం ఎమోషనల్ ఏంటంటే ఓట్ సైడ్ మలిచేటందుకు ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ డెఫినెట్గా చేస్తున్నది. సో బీజేపీను కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది అనుకుంటా. అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళా బీఆర్ఎస్ అనేది వస్తుంది కావచ్చు. కాంగ్రెస్ ఫెయిల్ వాళ్ళకి తెలిసి అట్లీస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మాత్రం ఆ మిస్టేక్స్ చేయకుండా పోతారు. పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతాయి త్రూఅవుట్ నేషన్ కూడా అట్లే ఉంటుంది. తెలంగాణలో కూడా అట్లే ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఉనికి ప్రమాదంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఉనికి ప్రమాదం ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయితే వీళ్ళు ఆగమవుతారు. తెలంగాణ సెంటిమెంట్ అన్నది లేనప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు తెలంగాణ కాకుండా భారత రాష్ట్ర సమితి అన్నప్పుడే నీకు ఐడెంటిటీ పోయింది. నీకు ఆ తెలంగాణ ఐడెంటిటీ అనేది పోయింది. డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ చూస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంతా కూడా దీని ఫోకస్ అవుతుంది. మోడీ విషయం కావచ్చు, కంపారిజన్ కావచ్చు, రాహుల్ గాంధీ కంపారిజన్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కంపారిజన్లో జనం ఎట్లా డిసైడ్ అవుతారు అనేది టైం చెప్తుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా